రాష్ట్ర విభజనకు ముందు విజయ అనే బ్రాండ్ బాగా పాపులర్. 2 తెలుగు రాష్ట్రాలు అప్పటికి ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అదే నంబర్ 1 బిజినెస్. ఆ తర్వాత విడిపోయాక హెరిటేజ్ ఇక్కడ, అక్కడ కూడా డామినేట్ చేస్తుంది. అయితే ఈ విజయ డైరీకి సంబంధించి ఆంధ్ర విజయ డైరీ మీద తెలంగాణ విజయ డైరీ ఒక కీలక ఆరోపణ చేసింది. వాళ్ళ అక్కడ తెలంగాణ బ్రాండ్ పాడవుతుంది. ఆంధ్ర చేస్తున్న కల్తీ నెయ్యి వలన వీళ్ళకి సంబంధించినటువంటి నెయ్యిని మేము ఎన్డీడీబీ ల్యాబ్‌కి పంపిస్తే, ఆ ల్యాబ్‌లో ఇదంతా కల్తీ నెయ్యి అని తేలింది. కెమికల్స్ వాడుతున్నారు. వెజిటబుల్ కెమికల్స్ అవి వాడుతున్నారు. అట్లాంటి వాటితో నెయ్యి తయారు చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తే, దాన్ని తోసిపుచ్చింది ఆంధ్ర విజయ డైరీ. మీరు ఏ శాంపిల్స్ పంపించారో ఎవడికెరుక? మాదన్నప్పుడు మా దగ్గర చూడాలి కదా! అనవసరమైన దొంగ ఆరోపణలు చేయొద్దు. మేము పర్ఫెక్ట్‌గా ఉన్నాము. మా దానికి మంచి బిజినెస్ వస్తుంది. తెలంగాణలో కూడా ఆంధ్ర విజయ డైరీకి మంచి గిరాకీ వస్తుంది కాబట్టి దుష్ప్రచారం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరేమీ లేదు అంటూ మేమైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని చెప్తోంది.